నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనకి అక్టోబర్ దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రవి కన్యా రాశిలోను, చంద్రుడు మకర రాశిలో, అందులోనూ శ్రవణ నక్షత్రం మీద నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకం, బుధుడు తులారాశిలోను, గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చిక రాశి, శని భగవానుడు మకర రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, స్థాన చలనాలు కనబడుతున్నాయి. కుటుంబంలో సానుకూలమైన పరిణామాలతో పాటు శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులకు మిశ్రమంగా కనిపిస్తోంది. విద్యార్థులకు కూడా ఈ రోజు మిశ్రమంగానే ఉండబోతోంది. సూచనలు చూసినట్టయితే కనుక భావోద్వేగాలతో మీరు లేని తలనొప్పులు తెచ్చుకోవడం కానీ, లేని సమస్యల్లో ఇరకడం కానీ జరిగేందుకు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ సూచనలు పాటించుకుని జాగ్రత్తగా వహించండి ఈ రోజంతా. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి మీ పేరిట అభిషేకం చేయించుకోవడం కానీ, శివాలయంలో ప్రదక్షిణలు చేయడం కానీ చేసినట్టయితే కనుక కొంత వాటి నుంచి తప్పించుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో రుద్రాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, శుభవార్తలు వినడము, స్థిరచరాస్తులను కొనుగోలు చేయడం కానీ, లేదా అంటే వాటికి గతంలో దాయాదుల దగ్గర నుంచి మీకు సంక్రమించడం కానీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. కొంత ఆస్తి లాభాలు కూడా గోచరిస్తున్నాయి. ధనాదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఖర్చులు పెరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా అలాగే వచ్చేటట్టున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చాలా అన్యోన్యంగా ఉంది, కానీ ప్రయాణాల్లో జాగ్రత్త. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు జరగచ్చు, లేదా అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈ రెండు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు సూర్య సంబంధిత ఆలయాలను దర్శించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడంతో పాటు గతంలో ప్రైవేట్గా చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే వాళ్ళకు ఈ రోజు పర్మనెంట్ అయ్యేందుకు సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరగడంతో పాటు భాగస్వామ్య వ్యాపారాలకు ఒప్పందాలు చేసుకోవటానికి ఈ రోజు చాలా అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు మిశ్రమంగానే ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన, మీకు ఏదైనా కష్టం కానీ, సహాయం కానీ, లేదా ఒక సలహా అడగాలి అని అనుకుంటే కనుక మీకు అతి నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళని మాత్రమే సంప్రదించి వాళ్ళ నిర్ణయానికి మద్దతు చెప్పేటట్టు చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. అయితే పరిహారంగా ఈ రోజు మీ పేరిట ఏదైనా విష్ణు సంబంధిత ఆలయంలో పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని ఏ కార్యం మీదైనా ముందుకెళ్ళినట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.